కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రజలను ఆదుకునేది తక్కువ, ఇబ్బందుల పాలు చేసేది ఎక్కువ. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనో అమలు చేయని కూటమి సర్కార్ సామాన్యులను ఇబ్బంది పెడుతోంది. ఇంటింటికి రేషన్ రద్దు చేయడంతో రాష్ట్ర ప్రజలకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. ఏపీ ప్రజలను ఇబ్బందికి గురి చేయటమే కాకుండా వృద్ధుల ప్రాణాలను హరిస్తోంది. రేషన్ సరుకులు అందుతాయో లేదో అన్న భయంతో అనంతపురం నిర్మలానంద నగర్లో ఓ వృద్ధురాలు మృతి చెందారు. రేషన్ షాప్ వద్ద పడిగాపులు కాస్తూ మందల లక్ష్మీదేవి అనే ఆవిడ మృతి చెందారు. రేషన్ సరుకుల కోసం ఎండలో సుమారు 2 గంటలు నిలబడి వడదెబ్బ తగిలి లక్ష్మి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో ఇంటి ముందుకే రేషన్ సరుకులు వచ్చేవని అంటున్నారు స్థానికులు. 35 కేజీల బియ్యానికి 30 కేజీలు మాత్రమే బియ్యం ఇస్తున్నారని, చక్కెరకు కేజీకి 2 రూపాయలకి అదనంగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. నేను వంట చేసి పోతాను సార్, వంట చేసి పోతాను. ఇట్లా బియ్యాన్ని కాసుకోవాలంటే ఓ నెల నాకు అసలు బియ్యమే రావు. ఇట్లా కాసుకోవాలంటే అయ్యలేదు. జగన్ ఉన్నాడు, మేలు బండ్లు వస్తాండే ఇస్తాండ్రి పోతాండ్రి. ఇట్లా కాసుకోవాలంటే స్టోర్లు తాగితే ఒక రోజు 2 రోజులు ఇస్తారు సార్, మళ్ళీ ఇంక బంద్ చేస్తారు. మేము ఊరికే తిరిగి పోతాండి. వాళ్ళ వాలంటీర్ వచ్చి చెప్తాను సార్. ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంది. ముసలాం చనిపోయింది సార్, నిన్నగా వచ్చేనికి పోయినాం సార్. అమ్మ అవుతుంది సార్. ఏం కాలేదు సార్, బియ్యానికి పోయినాము, స్టోర్ కాడ లైన్లో నిలబడినాము. ఎండ సొరగ ఏం కొట్టినట్లుంది. ఎండ ఎక్కువై నేను లైన్లో నిలబడి ఆమెను పక్కన కూర్చోబెట్టినాం సార్. పక్కన కూర్చోబెడితేనే ఉన్నట్లే అట్లా పడిపోయింది సార్. దాని లైన్లో నిలబడి ఇట్లా ఎండకులకి సొరుగులకి పడిపోయి ఇట్లా అయిపోతే ఎట్లా సార్? ఏమైందంటే స్టోర్కి పోయినారు సార్. నిన్న స్టోర్కి పోయినారా, నిలబడిపోయినది. ఎండ ఎక్కువై పక్కన కూర్చోబెట్టినారు. మా అమ్మ లైన్లో ఉంది. వచ్చేదానికి కొద్దిగా స్పృహ తప్పి పడిపోయింది. నీళ్ళు తాగింది పడిపోయింది. హెల్తీగా అయితే బాగానే ఉంది సార్. నెల పోతాండే సార్, పోతాండే వేయించుకొచ్చుకుంటాండ్రి, పర్వాలేదు. ఈ నెల అట్లా అయిపోయింది మా అవ్వకి. అప్పుడెట్లా ఇంటి దగ్గరికి వస్తాండ్రి, బాగానే ఉంటుంది సార్. ముసలోళ్ళకి అందరికీ పర్వాలేదు, బాగానే ఉంటాండే. వేయించుకునే వాళ్ళకి కూడా చాలా ఇదిగా ఉంటాండి. ఇప్పుడు స్టోర్ దగ్గరికి పోయి వేయించుకోవాలన్నా కానీ కొద్దిగా రిస్క్గా ఉన్నట్టుంది ముసలోళ్ళకి.